లయన్స్ క్లబ్ సఖీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. ఈ రోజు లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ అధ్యక్షురాలు లయన్ ధారా సునీత అధ్యక్షతన 50 బిల్డింగ్ సెంటర్లో గల వసతి గృహం నందు పిల్లలు వాడుకునే క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్, చదరంగం మొదలైన ఆట వస్తువులు లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ సేవా యజ్ఞంలో 25వ రోజున వసతి గృహంలో పిల్లలు అందరూ ఆడుకునే ఆట వస్తువులు బహుకరించడం అభినందనీయమని, ఈ సేవా యజ్ఞంలో అన్నదానం, మొక్కలు నాటడం, వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, కుట్టు మిషన్ బహుకరణ వంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రమణి, కుమారి, రవాణాని, రత్నమాల, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. సరిపోయే ఆట వస్తువులు శ్రీరామ్ స్పోర్ట్స్ స్పాన్సర్ చేశారు. ఆ ఆట వస్తువులన్నీ కూడా మరి ఇక్కడ అందజేయడం జరిగింది. దీనిని ముఖ్య అతిథిగా పిలిచారు. మరి క్లబ్ ప్రెసిడెంట్ దారా సునీత్ గారు, వారి సభ్యులు నిజంగా అభినందనీయులు. ఆలోచన రావడం వేరు, ఆలోచన అమలు చేయడం వేరు. ఈ యొక్క 100 రోజుల్లో ఆవిడ చేసిన ప్రణాళిక చూస్తుంటే నిజంగా ఆశ్చర్యపోవాలి. ఒకరోజు చెట్లు నాటారు, ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. అంటే 2-3 రోజులు చేసి ఉండొచ్చు. అలాగే డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు, డయాబెటిక్ క్యాంప్ పెట్టారు. అలాగే మరి పుస్తకాలు పంచిపెడుతున్నారు. ప్రతి క్లబ్బు సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇలాగ రకరకాల కార్యక్రమాలు ఒకసారి చేసే కార్యక్రమం కాకుండా అవగాహన సదస్సులు కూడా మరి అన్ని రకాలు దంత సమస్యల మీద అవ్వచ్చు, వీటి మీద కూడా ప్లాన్ చేశారు. అలాగే కెరీర్ గైడెన్సు, ఇవన్నీ కూడా మరి చక్కగా చేస్తున్నారు. దారా సునీత్ గారిని, వారి సభ్యుల్ని అభినందిస్తూ పరివర్తనలో గల పిల్లలందరూ కూడా భావి భారత మంచి పౌరులు అయ్యి 10 మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ సభ్యులందరినీ పేరు పేరున వారిని అభినందిస్తూ ఈ క్లబ్ను ఆదర్శంగా తీసుకుని మిగతా క్లబ్బులు కూడా ఇలాంటి సేవాయజ్ఞాలు చేయాలి. మా లయన్స్ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, విజయవాడలో ఉన్న కృష్ణవేణి స్కూల్స్ యొక్క అధినేత ఎక్స్ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ గారు పిలుపునిచ్చారు. ఈ సేవాయజ్ఞాలు సంవత్సరం అంతా కూడా చేయమని, అన్ని క్లబ్బుల్ని చేయమని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని క్లబ్బులు, సుమారు 500 క్లబ్బులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ 500 క్లబ్బుల్ని కూడా ఈ కార్యక్రమాలు చేయమని చెప్పి ఆయన పిలుపునివ్వడం, మరి జిల్లాలో ఈ యొక్క ఆలోచనని, ఆయన చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని మరి ఇవి చేయడం చాలా గొప్ప విషయం భావిస్తూ సెలవు తీసుకుంటాం.